బోర్ కొట్టేసింటారు మీకు, నాకు తెలుసు. సో ఇంట్లో వెళ్ళిపోదాం. ఎంట్రీ యాక్సెస్కి పెట్టేసాం. పచ్చ లైట్ వచ్చేసింది, లోపల వచ్చేసాం. బ్లాగింగ్ కొత్త కదా మనం. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి, మనం కూడా నా అన్వేషణ లెవెల్లో వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ కావాలి. హలో గాయ్స్, అందరు బాగున్నారు అనుకుంటా. వెల్కమ్ బ్యాక్ ఈ న్యూ వ్లాగ్లో. ఈరోజు ఏం లేదు, సండే. ఈరోజు ఫ్రాన్స్లో లాంగ్ వీకెండ్. సాటర్డే సండే మండే 3 రోజులు లాంగ్ వీకెండ్. మండే కూడా మాకు హాలిడే ఇక్కడ. సో ఏమంతా ఏం చేయట్లేదు ఈ వీకెండ్. నిన్నంతా ఇంట్లో పనులు ఇంకా పర్సనల్ వర్క్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అలా వెళ్ళిపోయింది సాటర్డే అంతా. ఈరోజు సండే బాగా బోర్ కొడుతుంది, ఏం చేయాలో తెలియదు. సరే ఇంకా నేను సినిమాలు ఎక్కువ చూస్తాను థియేటర్కి వెళ్ళి అనమాట. మనకు తెలుగులో తెలిసిందే కదా, సో సినిమాలు ఎక్కువ చూస్తాను థియేటర్కి వెళ్ళి. సో ఏమనుకున్నా అంటే ఈరోజు ఏదో ఒక సినిమా వెళ్దామని అనుకున్నా. అది కాదు, లాస్ట్ 4 months అవుతుంది నేను సినిమాకి వెళ్ళి. నేను యాక్చువల్లీ ఎవ్రీ వీక్ వెళ్తాను నార్మల్గా సినిమాలకి అయితే, బట్ ఈసారి గ్యాప్ వచ్చేసింది. రీజన్ ఏమంటే నేను కొంచెం బిజీ కూడా ఉన్నా అక్కడ ఇక్కడ తిరుక్కుంటూ. అది కాక మంచి సినిమాలు కూడా మనకి ఇంకేం రిలీజ్ అవ్వలేదు లాస్ట్ ఒక 4 monthsలో. టిల్లు స్క్వేర్ తప్పితే ఇంకా తెలుగు సినిమాల్లో అయితే ఇంకేం పెద్ద సినిమాలు ఏం రిలీజ్ అవ్వలేదు. నేనైతే లాస్ట్ వెళ్ళిందంటే హిందీలో ఫైటర్ వెళ్ళా. 4 months అవుతుంది. సో టిల్లు స్క్వేర్ వెళ్ళలేకపోయా, ఆ టైం బిజీగా ఉన్నా. సో టిల్లు స్క్వేర్ వెళ్ళలేకపోయా, బట్ ఓటీటీలో చూసా, బాగా ఎంజాయ్ చేసా. వేరే లెవెల్ సినిమా, అసలు చాలా కామెడీ బాగుంది. సో సరే ఇంకా ఈరోజు సినిమాకి వెళ్ళడానికి ఇంకా ప్లాన్ ఉంది. పైకి వెళ్ళి ఇంట్లో ఇంకా కింద నేను కనబడుతుంది కదా నా బైక్, ఇంకో బైక్ అక్కడ బయట ఉంది పార్కింగ్లో, అక్కడ బయట ఉంది. సో రోడ్డు పైన ఉంది. సో 2 బైక్లు బయట ఉన్నాయి. ఇప్పుడే బయట వెళ్ళి సండే కదా, సో మన ఏమంటారు రిచువల్ చికెన్ కొనుక్కొని షాప్ నుంచి వచ్చా. 1 kg చికెన్. నైట్ ఇంట్లో బిర్యానీ చేస్తారంట. సో మేము మోస్ట్లీ నైట్ చేస్తాం బిర్యానీ సండే. ఎందుకంటే అది ఒక రిచువల్ లాగా అలవాటు అయిపోయింది. నేను సండే నైట్ తింటా బిర్యానీ. సో నైట్ బిర్యానీ చేయాలని చెప్పి చికెన్ తీసుకొచ్చా. ఇప్పుడు బండి పార్క్ చేసేసా. పైకి వెళ్ళి నేను టికెట్స్ బుక్ చేస్తా. ఇక్కడ బుక్ మై షోలో కానీ ఇంకో వేరే యాప్ ఉంది ఇక్కడ టికెట్స్ బుక్ చేయడానికి, సినిమాల టికెట్లు బుక్ చేసుకోవడానికి. ఇక్కడ రేట్ ఎలా ఉంటాయి, మూవీ ప్రైస్ టికెట్స్ అన్ని, మూవీ టికెట్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అవన్నీ మీకు చూపిస్తా. కొత్తగా ఉండబోతుంది వ్లాగ్, మీకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ బయట యూరోప్, యూఎస్లో కెనడాలో చూసింటారు మీరు సినిమాలు బుక్ చేయడం. అక్కడ ఉన్న వాళ్ళు సినిమాలు వెళ్ళడానికి ఎలా బుక్ చేసుకుంటారు, ఏం యాప్లు ఉన్నాయి, ఎంత కాస్ట్, టికెట్ రేట్స్ అవన్నీ. బట్ ఇక్కడ నాకు తెలిసి ఎవరు చూసింటారు యూరోప్లో ఎలా ఉంటుందని చెప్పి నేను చూపిస్తా. పైకి వెళ్ళి ఏం యాప్ ఉంది, బుక్ మై షో లాంటి యాప్ ఏమైనా ఉందా, ఇక్కడ టికెట్స్ ఎలా బుక్ చేస్తారు, ప్రైజెస్ ఏంటి, టికెట్స్ ఇక్కడ ఎలా ఉంటాయి, సీట్స్ ఎలా అలొకేట్ చేస్తారు, ఇక్కడ అవన్నీ చూపిస్తాం మీకు పైకి వెళ్ళి. ఓకేనా? సో పైకి వెళ్ళాము. పైకి వెళ్ళక ముందు మీకు బండి చూపిస్తా కొంచెం క్లోజ్అప్లో. ముందు ఏదో ఓల్డ్ వీడియోలో చూపించాను అనుకుంటా, బట్ అది ఎలా అంటే లాంగ్ షాట్, అది జూమ్ ఇన్ చేసి చూపించా, అంత క్లియర్గా లేదు. నేను చూసా తర్వాత. సరే గైస్, ఇంకా వీడియో అయిపోయింది ఇంతటితో. మీకు నచ్చింది అనుకుంటా వీడియో. ఇంకా బోర్ కొట్టేసింటారు మీకు, నాకు తెలుసు. సో సీ యూ, టాటా, బాబాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాబాయ్. ఓకేనా? వర్షం చూడండి అసలు, దీనమ్మా అసలు ఆగట్లేదు వీడియోలో నా బండ్లు. సో మేబీ ఇప్పుడు చూడండి బండ్లు. ఈ బండ్ల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎంత పడినాయి బండ్లు, ఎలా కొన్నా, ఏం లైసెన్సు, బాగున్నాయా లేవా అని ఈ బండ్లన్నీ మనం మళ్ళీ మాట్లాడదాము. ఇప్పుడు ఒక క్లోజ్అప్ షాట్ చూడండి మీకోసం. మ్యూజిక్ పెడతా. సో ఇదే అనమాట మన ఫస్ట్ బండి. ఇది చిన్న బండి, ఇది 50cc అప్రిలియా SXR50 కనపడుతుంది కదా మీకు, మోడల్ పేరు ఇక్కడ అప్రిలియా SXR50. బాగుంటుంది డే టు డే యూస్కి, ఇంటి పక్కన వెళ్ళడానికి, సూపర్ మార్కెట్స్ వెళ్ళడానికి, ఊరు లోపల తిరగడానికి. కార్లు పెద్ద బండ్లు ఎలా అంటే మనకి అంత స్మూత్గా ఉండవు కదా, ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ప్యారిస్లో బాగా ట్రాఫిక్ అనమాట లోపలికి వెళ్తే. సో దానివల్ల ఇంకా నేను చిన్న బండి ఒకటి ఉండాలని చెప్పి ఇది చిన్న బండి ఒకటి కొన్నా. సో ఇది ఒక బండి అనమాట. బండి ఎక్కువ నేను యూజ్ చేసే బండి ఇదే, మన స్కూటీ పేప్ లాగా. ఈ మోడల్ నాకు తెలిసి ఇండియాలో కూడా ఉంది, సేమ్ మోడలే. బట్ ఏమంటే ఇండియాలో ఇది అప్రిలియా SXR 125 అని ఒక మోడల్ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే మంది SXR50 కదా, అక్కడ SXR 125 ఉంది అక్కడ. బాగుంది కదా బండి, సింపుల్గా. బండి నచ్చింది అనుకుంటా మీ అందరికీ. కామెంట్స్లో పెట్టండి బండి బాగుంటాయి. ఓకేనా? బాగుంది బ్రో అని చెప్పి. సరే ఇంకో బండి దగ్గరికి వెళ్దాం మనం. చూడండి అక్కడ ఉంది బయట రోడ్ పైన ఇంకో బండి. 125cc ఇది, బట్ చూడడానికి ఏదో 500cc 600cc బండిలా ఉంటుంది. కొంచెం హెవీ బండే, చాలా హెవీ బండి ఇది. బ్యాక్ టాప్ కేసులు, డబ్బాలు అన్నీ ఉంటాయి దీనికి. కొంచెము అది కాక గ్లవ్స్ వేసుకోవడానికి, వర్షానికి మొత్తం ప్రొటెక్షన్ అంత ఉంటుంది ఈ బండికి. పెద్ద బండి ఇది, హెవీ బండి, చాలా హెవీ అంటే చాలా హెవీ బండి. నాకు తెలిసి మన ఇండియాలో ఇలాంటి ఇంత హెవీ బండి ఏది లేదనమాట. కామన్ మ్యాన్కి అయితే. అంటే కొంతమంది ఎక్స్పోర్ట్ చేసి తెప్పించుకుంటారు. BMW అలా ఉంటాయి. బట్ ఇది వచ్చి ప్యూజో అని ఒక ఫ్రెంచ్ కంపెనీ, ఇది ఒక ఫేమస్ కంపెనీ ఇక్కడ
చాలా ఫేమస్ కంపెనీ మన ఇండియాలో. ఎలా చెప్పాలి, మన ఇండియాలో ఇది టాటా, హీరో అని ఎలానో ఇక్కడ చాలా పెద్ద కంపెనీ. ఇంకా నేను రెనో, BMW ఆ లెవెల్లో ఉంటాయి ఇవన్నీ. సో కనపడుతుంది కదా బండి మీకు, వేరే లెవెల్లో ఉంటుంది బండి ఇది. చూడడానికి పవర్ 125 అంటారు కానీ వెళ్ళేది హెవీగా వెళ్తుంది. ఇంకా హైవేలు పట్టుకుంటే హైవేలో ఇక్కడ ఫ్రాన్స్లో స్పీడ్ 110, 130 అలా ఉంటుంది. సో 110, 130లో వెళ్తుంటే గాల్లో ఎగిరినట్టు ఉంటుంది అనమాట. సో వేరే లెవెల్లో ఉంటారు బండి ఇది, రచ్చగా ఉంటుంది. సో ఇది సెకండ్ బైక్ అనమాట మంది. ఇది నేను కొన్నింది సెకండ్స్లో కొన్నా. ఇది 2019 మోడల్, మంచి బండి. కాస్ట్లీ పడింది బట్ వర్త్. బట్ పెద్ద బండి కదా, సో అప్పుడప్పుడు సర్వీస్ వస్తుంటుంది, అది సెకండ్ హ్యాండ్ కాబట్టి. బట్ ఓకే, చాలా మంచి బండి అనమాట ఇది. చూడండి ఎలా ఉంది అసలు ఆ ఫినిషింగ్ అదంతా. ఇది టాప్ కేసు ఏమైనా పెట్టుకోవడానికి, సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు లేకపోతే బయట వెళ్ళినప్పుడు, ఏమైనా ఎక్కడైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఏమైనా పెట్టుకోవాలన్నా ఇది చాలా హెల్ప్ అవుతుంది. దీని లోపల ఇంకా ఎలా చెప్పేది, ఇంకా పెద్ద సూట్ కేసు లాగా ఉంటుంది అనమాట సీట్ కింద. అది ఇంకా బాగా యూస్ఫుల్ ఉంటుంది. దీన్ని డాష్ బోర్డ్ ఇది ఇలా ఉంటుంది, కార్ డాష్ బోర్డ్ ఉంటుంది. ఇంక నేను చూడండి ఎలా ఉంది, హెవీగా ఉందా, తిరిగిపోతుంది దీని డాష్ బోర్డ్. మిరర్స్ చూడండి, కార్కు ఉంటాయి కదా అలాంటి మిరర్స్, పెద్ద మిరర్స్. ఇవి ఇలా ప్రెస్ చేస్తే, టిల్ చేస్తే ఇలా చూడండి, టిల్ చేసుకోవచ్చు, పొజిషన్ని మార్చుకోవచ్చు, అలా ఉంటుంది అనమాట. ఇది మంచి బండి. సరే అయితే ఇంకా మనం పైకి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుందాం సినిమాకి ఈరోజు, ఓకేనా? పదండి పైకి, ఇంటికి వెళ్దాం ఇంకా. అండ్ మనం ఇంటి లోపలికి వెళ్ళాలంటే ఈ కీ రిమోట్ ప్రెస్ చేస్తే అక్కడ ఈ గ్రిల్ డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి లైట్ పడుతుంది, అప్పుడప్పుడు వర్క్ చేయదు, సారీ. ఓపెన్ అవ్వరా రే, డామ్. చూసారా, ఇది ప్రెస్ చేస్తే ఈ గ్రిల్ డోర్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అవుతుంది, మనం లోపల మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. సరే, నేను పైకి వెళ్ళి మీకు చూపిస్తా టికెట్స్ ఎలా బుక్ చేయాలని, ఓకేనా? బాయ్. ఇంకా కింద మాట్లాడేదాం ఇంకా బైక్స్ గురించి. సో పైకి వచ్చేసా, ఇంటికి వచ్చేసి ఇప్పుడే టికెట్స్ బుక్ చేశాను అనమాట వెబ్సైట్లో, ల్యాప్టాప్లో. సో మీకు చూపిస్తా రండి. టికెట్స్ ఏ వెబ్సైట్లో బుక్ చేసా, ఎంత పడింది టికెట్, ఇక్కడ సీట్స్, థియేటర్స్ ఏం పేర్లు ఉంటాయి, అలాగే ఏం వెబ్సైట్ బుక్ మై షో కదా ఇండియాలో, ఇక్కడ ఏం వెబ్సైట్ అంతా చూపిస్తాను మీకు, ఓకేనా? రండి. ఇంకా మన ల్యాప్టాప్ వచ్చి ఇదిగో ఇక్కడ ఉంది మన ల్యాప్టాప్. సో కనబడుతుంది కదా మీకు. సో వెబ్సైట్ వచ్చి ఇది స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది. నేను మీకోసం టికెట్ బుక్ చేసే ప్రాసెస్ అంతా రికార్డ్ చేశాను అనమాట. సో అయినా మొత్తం వీడియో వేయను, ఆ రికార్డింగ్ వీడియో అంతా, ఎందుకంటే మీకు బోర్ కొట్టేస్తుంది. సో మీకు ఒక బేసిక్ గ్లాన్స్ ఇస్తా ఎలా ఉందని, వెబ్సైట్ ఏంది, ఏం వెబ్సైట్ అని, ఓకేనా? సో ఇది మనం క్లోజ్ చేసేద్దాం, ఓకే? సో వెబ్సైట్ వచ్చి చూడండి, మన టికెట్ బుక్ అయిపోయిందా, 5:10కి షో. ఇప్పుడు టైం చూస్తే 4 ఎంత బా కనపడుతుందా మీకు, 3:25, ఇప్పుడు 3:26. షో వచ్చి 5:10కి. ఇంకో 1.5 అవర్లో షో ఉందనమాట. బయలుదేరుతాను నేను ఒక 1 అవర్ తర్వాత. పక్కనే ఇంటి పక్కనే థియేటర్. సో క్లోజ్ చేద్దాం. సో వెబ్సైట్కి వస్తే మనకి ఈ విండోని మ్యాక్సిమైజ్ చేద్దాం. వెబ్సైట్ వచ్చి అలో సినే అనే వెబ్సైట్, ఓకేనా? ఈ వెబ్సైట్ మీరు కొడితే ఫ్రాన్స్లో ఇది మన బుక్ మై షో వెబ్సైట్ లాగా, ఇది ఇండియాలో బుక్ మై షో ఎలానో ఇక్కడ అలో సినే వెబ్సైట్ అలాంటిది. దీంట్లో వెళ్ళి ఇప్పుడు మీరు హోమ్కి వెళ్దాం. ఇక్కడ వెళ్ళి మీరు ఒక సినిమా వెళ్ళాలనుకుంటున్నారు, ఓకేనా? ఇలా ఇక్కడ సినిమా అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే, స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ ఇదన్నీ కనబడుతుందా, ఏమేమి సినిమాలు ఉన్నాయి ఇప్పుడు థియేటర్స్లో అంత లిస్ట్ వస్తుంది మీకు, ఓకేనా? సో ఈ లిస్టు ఇలా వస్తుంది. లిస్టు మనం వెళ్ళాల్సిన సినిమా ఏది, కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఓకేనా? సో ఇది ఆ సినిమా మన ఇండియాలో కూడా వచ్చింది, బాగా ఆడుతుంది, చాలా పెద్ద హిట్ ఈ సినిమా. సో చింపాంజీస్ గురించి, ఏప్స్ గురించి ఈ సినిమా. సో వాళ్ళ కింగ్డమ్స్, వాళ్ళ ఒక ల్యాండ్ గురించి ఈ సినిమా అంతా. మనం వెళ్ళి చూద్దాం. సినిమా గురించి నాకైతే అంత ఏం ఎక్కువ తెలియదు, నేను చూడలేదు కాబట్టి ఇంకా. సో చూసారని చెప్తా సినిమా ఎలా ఉండేదని. సో ప్రాసెస్ పరంగా చూస్తే ఏ వెబ్సైట్లో వస్తారు, మీకు కావాల్సిన సినిమా సెలెక్ట్ చేసుకుంటారు. సియాన్స్ ఇక్కడ చూసారా, సియాన్స్ ఎందుకు ఉన్నారు, సియాన్స్ అంటే ఇక్కడ మూవీ టైమింగ్స్ అనమాట. క్లిక్ చేస్తారు, క్లిక్ చేస్తే ఇలా మన బుక్ మై షో లాగానే ఇక్కడ చూడండి 19-20 డేట్స్ అన్నీ వస్తాయి. ఇలా థియేటర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. మనం వెళ్ళాల్సిన థియేటర్ ఇది యూజీసీ ఇసిలో మొలినో, ఓకేనా? మనం వెళ్ళాల్సిన థియేటర్ ఇది యూజీసీ ఇసిలో మొలినో అప్పుడుందా. సో నేను 5:10 షో బుక్ చేసుకున్నా. సో ఇది మనం బుక్ చేసుకున్న షో, ఓకేనా? దీంట్లో వెళ్తే మీరు సో లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్నాక మాకు
సీట్స్ సెలెక్ట్ చేసి ఉంటుంది. సీట్స్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత నేను నా కార్డ్ డీటెయిల్స్ కొట్టి టికెట్ బుక్ చేసుకున్నాను అనమాట. అదే సో బుక్ చేసుకున్న తర్వాత నాకు టికెట్ నాకు ఇలా వచ్చేసింది ఒకటి స్క్రీన్ షాట్. ఇది చూస్తున్నారో, ఇది నాకు నా మెయిల్ ఐడి కూడా వీళ్ళు ఫార్వర్డ్ చేసేసారనమాట. దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ చూపించి నేను లోకల్ థియేటర్ లోపల వెళ్ళిపోతాను. సేమ్ టు సేమ్ మన బుక్ మై షో లాగానే. సో ఏం పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయితే కాదు, ఏం పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ అయితే కాదు. సో ఇట్స్ వెరీ ఈజీ. సో మీ అందరికీ ఇది ఒక ఇంకో ఇన్ఫర్మేషన్. ఫ్రాన్స్లో ఇక్కడ మేము యూరోప్లో ఇలా టికెట్స్ బుక్ చేసుకుంటాము. ఫ్రాన్స్లో ఇంకా వేరే కంట్రీస్లో కూడా, యూరోప్లో ఇంకా కంట్రీని బట్టి వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ ఉంటాయి, బుక్ మై షో లాంటి వెబ్సైట్స్. వాళ్ళు ఆ వెబ్సైట్స్లో బుక్ చేసుకుంటారు. సో మొత్తం వరల్డ్ వైడ్ అలానే ఇంకా మనం బుక్ మై షో లాంటి వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లో బుక్ చేసుకుంటాం, సినిమాకి వెళ్తాం. సింపుల్ యాజ్ దాట్. ఓకేనా? సో నేను థియేటర్కి వెళ్ళి థియేటర్లో ఏమంటారు, ఆ థియేటర్ అంబియన్స్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ ఇది తినడానికి ఏమేమి దొరుకుతాయి అవన్నీ చూపిస్తాను మీకు. ఓకేనా? సేమ్ పాప్కార్న్ అలాంటివి దొరుకుతాయి. ఏమంటే సమోసాలు, బజ్జీలు అవన్నీ దొరకవు. పాప్కార్న్ దొరుకుతుంది, మేబీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి, సింపుల్ చాక్లెట్స్, బిస్కెట్స్ అలాంటివి దొరుకుతాయి. బట్ మన సమోసాలు, బజ్జీలు అండ్ ఇంకా శాండ్విచ్లు, పిజ్జాలు దొరకవు. బట్ అన్ఫార్చునేట్లీ దొరకవు. బట్ ఫైన్, ఇట్స్ ఫైన్. సినిమా చూసినప్పుడు మనకు డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉండకూడదు కదా. సో పాప్కార్న్తో మనం సాల్వ్ చేయొచ్చు. సో మీకు అక్కడ వెళ్ళి చూపిస్తా. ఓకేనా? థియేటర్లో చూద్దాం, కలుద్దాం థియేటర్లో. ఓకే, బాయ్. గైస్, ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయా. అసలు నేను ఇందాక నా ప్రాసెస్ చూపించేటప్పుడు ఇక్కడ ఫ్రాన్స్లో టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఎంత పడింది టికెట్ అని చెప్పి కమాన్ ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. సో నాకు నా మెయిల్ చెప్పా కదా, నేను టికెట్ బుక్ చేయగానే నాకు మెయిల్ వచ్చేసింది యూజీసీ థియేటర్ నుంచి. నా టికెట్ అంతా కనబడుతుందా మీకు, క్యూఆర్ కోడ్ అంతా వచ్చేసింది ఇక్కడ. సో ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఓకే ఫోకస్ అవ్వడానికి టైం పడుతుంది, ఒక సెకండ్ నుండి. సో చూడండి, నాకు ఫోకస్ చేయడానికి టైం పడింది. సో దానివల్ల మీకు పీడిఎఫ్ ఓపెన్ ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ వచ్చింది కదా టికెట్ది, అది ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో 16.05 యూరోస్ అని పడింది నాకు. 16.05 యూరోస్ అంటే మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేద్దాం. 16 యూరోస్ అంటే ఎంత అవుతుందో. 16 యూరో ఐఎన్ఆర్లో, యూరోస్ టు ఐఎన్ఆర్ అంటే కనబడుతుందా, 1451 రూపాయలు ఒక టికెట్. చాలా ఎక్స్పెన్సివ్. సో ఫ్రాన్స్లో, యూరోప్లో సినిమాకి వెళ్ళాలంటే టికెట్స్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఇదొక పాయింట్ అనమాట, మీకు తెలియని పాయింట్. తెలిసేమో కొంతమంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఇది ఒకటి. సో 1451 రూపాయలు ఒక నార్మల్ టికెట్ ఇక్కడ ఫ్రాన్స్లో. అది ఇంగ్లీష్ మూవీకి. అదే తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, హిందీ సినిమాలు అయితే ఇంకా ఇట్స్ వే టూ ఎక్స్పెన్సివ్. చాలా కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా మీరు తెలుగు, నాకైతే సలార్ గుర్తుంది. సలార్ వాజ్ అరౌండ్ 21-22 యూరోస్, అంటే 1800 వరకు ఉంది సలార్ టికెట్. సో జస్ట్ ఇమాజిన్ ఎంత కాస్ట్లీ ఇక్కడ. ఓకేనా? సో ఇంకా ఫ్యామిలీ వెళ్ళాలంటే 1800, 4 మంది అంటే ఎంత కాస్ట్ అయిపోతుంది. సో ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. కొంచెం బడ్జెట్ టైట్గా ఉంటుంది సినిమాకి వెళ్తే. బట్ ఓకే, మనం సినిమాలు మిస్ చేయలేం కదా. అది మన కల్చర్, మన ట్రెడిషన్. మనం ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతూనే ఉంటాం. మళ్ళీ ఇంకోసారి థియేటర్కి వెళ్ళి చూపిస్తాను థియేటర్ ఎలా ఉంటుంది. ఓకేనా? సో థియేటర్లో రండి, మొత్తం చూస్తారు మీరు థియేటర్ ఎలా ఉంటుందని. సినిమా రికార్డ్ చేయలేను, మేబీ ఒక 2 క్లిప్స్ పెట్టేస్తాను లోపల థియేటర్లో సినిమా జరిగేటప్పుడు. ఎందుకంటే తెలుసు కదా మీకు, పైరసీ అయిపోతుంది అది. సో పైరసీ అయిపోతే మళ్ళీ మన ఛానల్ ఏమైనా రెస్ట్రిక్ట్ అయిపోతుంది, లేకపోతే బ్లాక్ చేసే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడే సబ్స్క్రైబర్స్ గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యారు. సో సీ యూ ఇన్ ద థియేటర్. ఓకేనా? బాయ్. గైస్, ఇప్పుడే వచ్చేసాం థియేటర్ దగ్గరికి మనము. ఇదే థియేటర్ ఉన్న వీధి. సో ఇప్పుడే వచ్చి మనం బైక్ ఇక్కడ పార్క్ చేసాము. కనబడుతుందా బైక్ మీకు? సో బైక్ ఇక్కడ పార్క్ చేసి థియేటర్ లోపలికి వెళ్దాము. నేను హెల్మెట్ చేస్తా ఆ గ్యాప్లో. సరే వెళ్దాం థియేటర్ లోపలికి.
ఓకేనా? పదండి వెళ్దాం ఇంకా థియేటర్ లోపలికి. సో థియేటర్ ఉన్న స్ట్రీట్ వచ్చి వేరే లెవెల్ స్ట్రీట్ అనమాట. చాలా గ్రీనరీ, బాగా పాష్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. నేనైతే ఇది యాక్చువల్గా ఒక మార్కెట్ స్ట్రీట్ లాగా. నేను ఈ మార్కెట్ స్ట్రీట్కి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నా. సో ఇదే కనబడుతుందా సినిమా యూజీసీ. దీని లోపలే మనం వెళ్ళాల్సింది, ఎక్కడుందో తెలీదు, వెళ్ళి చూద్దాం ఓకేనా? వెళ్ళి ఎక్కడుందో థియేటర్ వెతికి. మన దగ్గర ఇంకా 10 minutes ఉంది సినిమా స్టార్ట్ అవ్వడానికి. 10 minutesలో మనం లోపలికి వెళ్ళాలి. వెళ్ళకపోతే అంతే, అయిపోయి ఇంకా సినిమా స్టార్ట్ అయిపోతారు అనమాట. తొందరగా వెళ్దాం లోపలికి ఓకేనా? ఎంత అందంగా ఉంది కదా ఇక్కడ ఈ స్ట్రీట్ అంతా. అసలు చూడండి ఆ గ్రీనరీ, ఆ ట్రీస్, ఆ షాప్స్. బట్ థియేటర్ ఎక్కడ రా బాబు? థియేటర్ వచ్చి ఇక్కడ ఉంది, యూజీసీ ఈ పక్క వేసినాడు యారో. ఎలా ఎక్కడ 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 అక్కడ ఉంది థియేటర్. సండే కదా ఈరోజు, బాగా ఫుల్ క్రౌడెడ్గా ఉందన్నమాట మొత్తం. నేను యాక్చువల్ కెమెరా తీసుకురాలేదు, థియేటర్ లోపల అలో చేయరని ఫోన్తో షూట్ చేస్తున్నా. సో వీడియో షేక్ అయితే సారీ ఓకేనా? సో ఇదే థియేటర్ మనం వెళ్ళాల్సింది, యూజీసీ. సో ఇలా ఉంటుంది థియేటర్. చూడండి అందరు బయటకు వస్తున్నారు, తింటూ ఐస్ క్రీమ్లు అన్నీ లోపల దొరుకుతాయి అనుకుంటా. థియేటర్ లోపలికి వచ్చేసా. రాగానే నేను ఇక్కడ నా క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేస్తే నాకు ఇక్కడ టికెట్ బయటకు వచ్చింది. సో చూస్తున్నారా, మన సీట్ నెంబర్ అంతా టికెట్ ఇక్కడే ఉంది. సో ఇది థియేటర్ అనమాట. ఇలా ఉంటుంది కింద లాన్, థియేటర్ ఒక లాన్. అక్కడ స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఏమేమి సినిమాలు ఉన్నాయో అవన్నీ కనపడుతున్నాయి చూడండి. టైమింగ్స్, సినిమాలు అన్నీ ఉన్నాయి. ఎన్ని ప్లేసెస్ అవైలబుల్, ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా ఖాళీగా ఉన్నాయి. అంత క్లియర్గా ఉంటుంది ఇక్కడ. సో మొత్తం ఇది ఇలా ఉంటుంది అన్నమాట. అన్ని సినిమాల పేర్లు అన్నీ ఉంటాయి. మనం లోపలికి వెళ్దాం థియేటర్ లోపలికి. సో గైస్, పాప్కార్న్, ఐస్ క్రీము అంతా కొనుక్కున్నా ఇక్కడే. ఇప్పుడు సినిమా కదా, సో సినిమా 2.5 hours. సో తింటూ కూర్చుందామని కొనుక్కున్నా. కూల్ డ్రింక్ ఏం కొనలే, ఐస్ క్రీమ్, పాప్కార్న్ చాలు మనకి. ఇప్పుడు మనం థియేటర్ లోపలికి వెళ్దాం ఓకేనా? పదండి లోపలికి ఇలా వెళ్ళాలి. ఇంకా స్కాన్ చేసేసారు టికెట్స్ అంతా, స్కాన్ చేసేసారు అక్కడ స్కాన్ చేసేసారు. తీసుకున్నా. ఇప్పుడు థియేటర్ లోపలికి, స్క్రీన్ లోపలికి వెళ్తున్నాము. స్క్రీన్ 1 అంట. సో లోపలికి వెళ్ళి చూపిస్తాము మీకు ఓకేనా? చూడండి, పాప్కార్న్ ఇది మీడియము, ఒక ఐస్ క్రీము. కూల్ డ్రింక్స్ ఏం లేవు. మనకి గొంతు బాగాలేదన్నమాట, గొంతు చెడిపోతుంది తొందరగా. సో దానివల్ల ఏం తీసుకోలేదు. సో కనబడుతుందా అక్కడ స్క్రీన్ 1 to 4. మంది స్క్రీన్ 1కి వెళ్దాం మనం ఓకేనా? ఇలా ఉంటుంది లోపల థియేటర్. ఇక్కడ చూడండి థియేటర్ ఉంది. సో థియేటర్ లోపల వచ్చాక కూడా బయట క్యాంటీన్ కాకుండా లోపల కూడా ఇలా వెండింగ్ మిషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు డబ్బులు. సపోజ్ మీరు క్యాంటీన్కి వెళ్ళలేకపోయారు, అక్కడ వే బ్లాక్ ఉందంటే ఇక్కడ మీరు వచ్చి వెండింగ్ మిషన్ కార్డు పెట్టి కూల్ డ్రింక్స్ తీసుకోవచ్చు. పాప్కార్న్ ఉండదు, పాప్కార్న్ బయట నుంచే తెచ్చుకోవాలి ఆ క్యాంటీన్ నుంచే. ఇంకా మిగతావన్నీ ఇక్కడ ఉంటాయి. ఇలా ఉంటుంది థియేటర్. బాగుంది కదా థియేటర్, ఇంత బాగా సూపర్గా ఉంది. అంటే మన ఊరు పీవీఆర్ అంత గొప్ప ఉండదు. పీవీఆర్ అవన్నీ ఇంకా వేరే లెవెల్ ఉంటాయి. ఇది కూడా బాగానే ఉంటుంది. చూడండి ఇలా ఉంది థియేటర్ అంతా. సో స్క్రీన్స్ 7 screens అనమాట ఇది ఇక్కడ. ఇది రీసెంట్గా కట్టిన థియేటరే, మరీ పాత థియేటర్ కాదు. సో కొంచెం మెరుస్తుంది అనమాట అక్కడక్కడ. స్క్రీన్ 1 ఇక్కడ ఉంది. స్క్రీన్ 1 ఇది. చూడండి మన సినిమా, మనం వెళ్ళాల్సిన సినిమా ఇదే. మనం వెళ్ళాల్సిన సినిమా 5:10. ఇంకా 2 minutes ఉంది. మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఓకేనా? చూడండి ఇదే ఎంట్రన్స్ థియేటర్. స్క్రీన్ ఒక ఎంట్రన్స్. ఇలా వెళ్తాం. చేతిలో పాప్కార్న్, ఐస్ క్రీమ్ అంతా ఉంది. దానివల్ల షేక్ అవుతుంది కెమెరా, సారీ ఏమనుకోకండి. లోపలికి వచ్చేసి పడుతుంది ఇదే స్క్రీన్.
ఎంతమంది ఉన్నారు కూర్చొని. పెద్ద థియేటర్, చాలా మంది ఉంటారు కూర్చొని. యాడ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. సినిమా కొంచెం సేపులో స్టార్ట్ అవుతుంది. సినిమా స్టార్ట్ అవ్వలేదు అసలు. నేను ఐస్ క్రీమ్ తింటూ కూర్చున్నా. ఐస్ క్రీమ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా చూడండి అందరు కూర్చొని థియేటర్లో ట్రైలర్ వేసినారు. ట్రైలర్లు జరుగుతున్నాయి, అన్ని ట్రైలర్స్ ఇక్కడ. అన్ని హాలీవుడ్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ థియేటర్స్. ఇది ఫ్రెంచ్ మూవీ థియేటర్. ఇది ట్రైలర్ ఇప్పుడు చూడండి అందరు కూర్చొని సైలెంట్గా కూర్చొన్నారు అందరూ. నా ముందరైతే మొత్తం రో అంతా ఖాళీ. చూడండి గాయ్స్ 15 minutes అయింది, ఇంకా యాడ్లు వేస్తున్నారు. ఇంకా చూడండి ఇంకా యాడ్లే సాగు కొడుతున్నాడు. యాడ్లేసి ఎంతసేపటి నుంచి వచ్చి 20 నిమిషాలు అవుతుంది, ఇంకా యాడ్లే. సినిమా ఎప్పుడు వేస్తాడో ఈడి అదే మెంటల్ ఎక్కుతుంది నాకైతే. 20 నిమిషాల నుంచి యాడ్లు చెప్తున్నాడు. ఒక సినిమా అసలు స్టార్ట్ చేయకుండా నేను వీడి కోసం తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చిన. నేను లేట్ అయిందని చెప్పి తొందరగా పరిగెత్తుకుంటూ వస్తే ఈడి ఇక్కడ చూస్తే యాడ్ల మీద యాడ్లు చేసి సావ కొడుతున్నాడు అసలు. గైస్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసిన సినిమా చూడండి. 20th Century Studios. గైస్ ఇప్పుడే సినిమా అయిపోయింది, బయటికి వచ్చేసా థియేటర్ నుంచి. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా. సినిమా ఓకే, యావరేజ్, మరీ అంత గొప్పగా ఏం లేదు. ప్రీవియస్ పార్ట్స్తో కంపేర్ చేస్తే చూడొచ్చు ఒకసారి థియేటర్కి వచ్చి. మంచి సినిమానే, మరీ గొప్ప సినిమా అని చెప్పను, మంచి సినిమానే, చూడొచ్చు ఒకసారి. పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుంది అనుకుంటా సినిమా ఇది. వేరే లెవెల్లో ఉంది సినిమా పిల్లల కోసం అయితే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకైతే ఎంత గొప్పగా ఉంటుందని మీరు చూస్తే కానీ ఇండివిజువల్ డిఫర్ అవుతుంది. సో వచ్చి చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి థియేటర్కి వచ్చి. నేనైతే తప్పకుండా సజెస్ట్ చేస్తాను ఆ ఎక్స్పీరియన్స్ కోసము. సో ఇదే సినిమా అది. సరే గాజ్ ఇంకా నేను బయలుదేరుతా కిందికి వెళ్ళి. గాజ్ ఇప్పుడే టాయిలెట్కి వచ్చాను. ఇక్కడ టాయిలెట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అమ్మాయిలకి అబ్బాయిలకి జస్ట్ ఒక వాల్ పార్టీషన్ ఉంటుంది, ఇలా ఉంటుంది. లోపల ఇలా ఉంటుంది అనమాట టాయిలెట్స్. సో ఇలా ఉంటాయి ఇక్కడ. లోపల థియేటర్లో మనకు అలౌ చేయరు కెమెరాస్. సో దానివల్ల దీంతోనే రికార్డ్ చేస్తున్నా. ఇలా ఉంటుంది అన్నమాట. సో గాయస్ ఇంకా అంతే. సో ఇలా ఉంటుంది ఇక్కడ ఫ్రాన్స్లో థియేటర్ ఎక్స్పీరియన్స్. సినిమాకి రావడము, చూడడం అని ఇదంతా ఇలానే ఉంటుంది. మీకు అందరికి నచ్చింది అనుకుంటా. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వ్లాగ్. సో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కిందికి వెళ్ళి బండి తీసుకొని ఇంటికి వెళ్తాను, ఓకేనా? మేబీ ఛాన్స్ దొరికితే కొంచెం ఒక హాఫ్ మినిట్ 1 minute వీడియో కూడా చేస్తాను కిందికి వెళ్ళి, ఓకేనా? సరే, సీ యూ, బాయ్. ఇప్పుడే బయటికి వచ్చేసాం థియేటర్ నుంచి. కనబడుతుంది కదా మీకు? సో వచ్చేసాం మొత్తం బయటికి. ఫైనల్లీ వచ్చేసాం మన బండి దగ్గరికి. ఇక్కడ ఉంది బండి మంది, కనపడుతుందా? కార్ వెనకాల పెట్టినా పార్కింగ్. ఓకే, ప్యారిస్ మెయిన్ సెంటర్ కాకుండా బయట ఎక్కడైనా పార్కింగ్ ఫ్రీ. అదే ప్యారిస్ సెంటర్లో వెళ్ళినారనుకోండి పార్కింగ్ వాసిపోతారనమాట, చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో ఇక్కడ ఉంది బండి. మనం హెల్మెట్ వేసుకొని బయలుదేరదాం ఇంటికి. సో హెల్మెట్ వేసుకొని మనం ఇంటికి బయలుదేరదాం. నేనమ్మ పాప్కార్న్ ఉందా దీంట్లో? హోలీ హోలీ. ఒక్క సెకండ్, పాప్కార్న్ మనం బండిలో ఇక్కడ పెట్టేద్దాం. మనం పాప్కార్న్ వచ్చి డిక్కీ లోపల పెట్టేద్దాం బండి లోపల. మా అమ్మకి పాప్కార్న్ అంటే చాలా ఇష్టము. సో నేను మొత్తం తినలేకపోయా థియేటర్లో, హాల్లో. సో కొంచెం పాప్కార్న్ వచ్చి నేను అమ్మకి తీసుకెళ్తున్నా. సో ఇదిగో ఇదే పాప్కార్న్ అది. సో ఇది మనం డిక్కీలో పెట్టేసి ఇది మనం
ఇంటికి వెళ్దాం. హెల్మెట్ వేసుకుందాం ఫస్ట్. ఏమైనా పక్కన ఉన్నాయి లోపల, పక్కన ఉన్నాయి మనకి చూసి. సో అంతే, హెల్మెట్ వేసుకున్నాం, ఇంకా ఇంటికి బయలుదేరడమే. నెక్స్ట్ జిప్ వేసుకున్నాం, జాకెట్కి వేసేసుకున్నాం. నెక్స్ట్ కూర్చొని ఇలా గోప్రో కొనాలి మోటో వ్లాగింగ్కి, లేకపోతే చాలా కష్టం. కీస్ పెట్టి బండి ఆన్ చేద్దాం. జూమ్ అని ఆన్ అయిపోయింది. ఇంకా స్టాండ్ తీసేసి ఆన్ చేద్దాం బండిని. అసలు ఈ స్ట్రీట్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి, అది వేరే లెవెల్ వ్యూ అనమాట. ఇది నేను ఫోన్ వచ్చి ఈ పౌచ్లో పెట్టుకొని మ్యాప్స్ వేసుకొని నార్మల్గా డ్రైవ్ చేస్తాను. ఇది నార్మల్ ఒక 10 euros అంటే 1800 రూపీస్. ఇది డెకట్లాన్ పౌచ్. ఈ పౌచ్ యూజ్ చేస్తాను నేను మ్యాప్స్కి. గాయ్స్ ఫైనల్లీ అక్కడ థియేటర్ నుంచి బయటకు వచ్చా కదా, బండి వేసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. కనపడుతుందా బండి మంది అక్కడ. సో ఇంటికి వచ్చేసా. పాప్కార్న్ అమ్మ కోసం కొంచెం పాప్కార్న్ మిగిలింది, మొత్తం తినలేకపోయా. సో దానివల్ల తీసుకొచ్చేసా. అదిగా అమ్మకి ఇష్టం కాబట్టి సో మైండ్లో ఉండిందనమాట తినేటప్పుడు అంతా. ఇంటికి తీసుకెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చేసా. సో యా, ఈరోజు వెదర్ కొంచెం ఎలా అంటే విచిత్రమైన వెదర్ అనమాట. ఈరోజు అయితే వెదర్ మీకు కనపడుతుంది, మీరు మేబీ వీడియోలో మీకు తెలుస్తుంది అనుకుంటా. పైన చూడండి ఆ మబ్బులు, డార్క్నెస్ ఈ పక్క అంతా, అండ్ ఈ పక్క చూడండి, అండ్ ఇక్కడ చూడండి అసలు ఏం కనపడలేదు కదా, అంత సన్ను, హెవీ సన్ను, వర్షము, డాకు, మొత్తం సరౌండింగ్ అంతా విచిత్రంగా ఉందన్నమాట ఈరోజు. చూడండి ఈ పక్క నుంచి ఫుల్ సన్ వస్తుంది. ఈ పక్క చూడండి ఫుల్ డార్క్. ఈ పక్క అంతా విచిత్రంగా ఉంది ఈరోజు వెదరు. మెంటల్ ఎక్కేసింది అసలు. బాగుంది కానీ వైటమిన్ డి. ఇక్కడ సన్ రావడం తక్కువ అనమాట ఈ దేశాల్లో, వెస్ట్లో. ఇలా వచ్చినప్పుడు దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఈ కార్ ఉంది. ఈ కార్ కనపడుతుందా మీకు? ఈ కార్ ఇక్కడ, ఈ కార్ వచ్చి ఇది అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట. కొంతమంది కార్స్ ఉన్న వాళ్ళకి డబ్బులు కడితే మంత్లీ 44,000 అంటే 50 యూరోలు, ఇక్కడ 4,500 కడితే మీకు అండర్ గ్రౌండ్ పార్కింగ్ సేఫ్గా ఇస్తారు. వర్షాలకి ఎండకి ఏం కాకుండా బండ్లో అన్ని. ఇది అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట. ఇక్కడ కనపడుతుందా మీకు అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఇది? సో లోపల మీరు పార్క్ చేసుకోవచ్చు కార్లు, బైకులు ఏవైనా కానీ. నా దగ్గర బైక్లే కదా, నార్మల్ బైక్లే కదా. సో నేను సరే ఏం కాదులే అని ఇప్పటికి ఇలానే పెట్టుకున్నా. మేబీ ఫ్యూచర్లో కార్ వచ్చినప్పుడు అప్పుడు మనం కూడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ తీసేసుకుంటాము. ఎందుకంటే కారు కొంచెం ఎక్స్పెన్సివ్ కదా. సో అలాంటి ఎక్స్పెన్సివ్ వస్తువులన్నీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇది కూడా ఎక్స్పెన్సివే. ఇది నాకు కొన్నప్పుడు అరౌండ్ పడింది, నాకు ఇది ఎంత ఒక 2,70,000 దాకా పడింది ఇది కొన్నప్పుడు. బట్ ఇప్పుడు కొని ఒక 1.5 year అవుతుంది. సో పాతపడిపోయింది ఇది ఎంతైనా. సో బట్ స్టిల్ ఇది కూడా పెట్టాలి జాగ్రత్తగా. ఇప్పటికైతే ఓకే, ఇప్పటికైతే నేను అట్లీస్ట్ బైక్ కవర్ అయినా కొని దానికి కవర్ చేయాలి వర్షానికంతా. బట్ ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. సో చెప్పినట్టు ఇది అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట. కింద ఆ పార్కింగ్ నుంచి కార్ బయటకు వచ్చింది.
సరేగా నేను ఇంటికి వెళ్తున్నా అంతే అనుకుంటా. ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటా మీకు. ఏదో ఈరోజు కూడా ట్రై చేసా. బ్లాగింగ్ కొత్త కదా, మనం ట్రై చేస్తున్నాం వీడియోస్. ఒక రోజు క్వాలిటీ ఇంకా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. వేరే లెవెల్లో అంతా పాలిష్డ్ వీడియోస్ వేస్తామని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే గాయస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా, మర్చిపోకుండా చేయండి. నేను సో నచ్చితే మీకు. సో ఇంకా నేను వచ్చేసా ఇంటికి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. సబ్స్క్రైబర్స్ పెరగాలి, మనం కూడా నా అన్వేషణ లెవెల్లో వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ కావాలి. సో ఇంట్లో వెళ్ళిపోదాం. ఎంట్రీ యాక్సెస్కి పెట్టేసాం. పచ్చ లైట్ వచ్చేసింది, లోపల వచ్చేసాం ఇంటికి. దాట్స్ ఇట్ గాయ్స్, ఇంకా అయిపోయింది మనం. ఓకేనా, బాయ్. ఇంట్లో వచ్చేసా. చూడండి వర్షం ఎలా పడుతుందో. సడన్గా కింద నుంచి పైకి వచ్చే లోపల వర్షం స్టార్ట్ అయిపోయింది. విచిత్రమైన వర్షం అసలు. చూడండి ఎంత డేంజర్గా పడుతుందో వర్షం అసలు. సరే గాయ్స్, ఇంకా వీడియో అయిపోయింది ఇంతటితో. మీకు నచ్చింది అనుకుంటా వీడియో. ఇంకా బోర్ కొట్టేసి ఉంటుంది మీకు, నాకు తెలుసు. సో సీ యూ, టటా, బాబాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, బాబాయ్. ఓకేనా. వర్షం చూడండి అసలు, దీని అమ్మ అసలు ఆగట్లేదు. బాయ్.